హలో ఎవ్రీవన్, లాస్ట్ వీడియోలో నేను స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్లో ఆ టాపిక్లో ఏమేమి టిప్స్ ఏమేమి షార్ట్ కట్స్ ఫాలో అయితే ఈజీగా క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో నేను లాజికల్ రీజనింగ్లో ఇంకో టాపిక్ స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్లో ఏమేమి టిప్స్ ఫాలో అయితే మనం ఈజీగా యాక్యురేట్గా క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఈ స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్ క్వశ్చన్స్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చినప్పుడు చాలామంది కన్ఫ్యూజ్గా ఫీల్ అవుతారు. ఏం పెట్టాలి అని కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ వీడియోలో నేను చెప్పే టిప్స్ అన్నీ ఫాలో అయితే మనం ఆ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా ఈజీగా క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు. ఈ క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, ఒక స్టేట్మెంట్ అడుగుతారు, కింద ఒక ఆర్గ్యుమెంట్స్ ఇస్తారు. ఆ ఆర్గ్యుమెంట్ స్ట్రాంగ్ ఆర్గ్యుమెంటా వీక్ ఆర్గ్యుమెంటా అవి మనం ఐడెంటిఫై చేయాలి. So first ఏంటంటే, in statements and arguments you have to use logic, common sense while deciding whether the arguments is strong or weak. సో ఇందాక చెప్పాను కదా, ఒక స్టేట్మెంట్ ఇస్తారు, కింద ఆర్గ్యుమెంట్స్ ఇస్తారు, ఆర్గ్యుమెంట్ స్ట్రాంగ్గా వీకా అని చెప్పాలి. సో స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ టాపిక్లో మనం లాజిక్ కానీ కామన్ సెన్స్ కానీ యూజ్ చేయకూడదు. కానీ స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్ కాన్సెప్ట్లో మనం లాజిక్ని కామన్ సెన్స్ని యూజ్ చేయాలి. అండ్ మనకి ఇచ్చిన స్టేట్మెంట్ని ఎప్పుడూ ట్రూగానే అనుకోవాలి. సో ట్రూగా అనుకునే మనం ఆర్గ్యుమెంట్స్ని వీకా స్ట్రాంగ్గా అని ఫైండ్ అవుట్ చేయాలి. సో స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ టాపిక్లో టిప్ ఏంటి అంటే, మోరల్స్ని కానీ ఎథిక్స్ని కానీ ఫాలో అవ్వకూడదు. కానీ స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్ టాపిక్లో మనం మోరల్స్ని ఎథిక్స్ని కరెంట్గా ఏం జరుగుతుంది, కరెంట్ హ్యాపెనింగ్స్, జనరల్ నాలెడ్జ్ని, ఆ స్టేట్మెంట్స్లో ఏముంటాయి, ఈ అన్నిటినీ కూడా ఫాలో అవ్వాలి. అండ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ప్రాక్టికల్గా ఉండాలి, ఆర్బిట్రరీగా ఉండకూడదు. అంటే ఏంటంటే, ఐ హ్యావ్ వింగ్స్, మనకి వింగ్స్ ఉంటాయా? ఉండవు కదా. సో ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాక్టికల్. సో అలా ప్రాక్టికల్గా ఉండేవే మనం కన్సిడర్ చేసుకోవాలి. ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ ఆర్గ్యుమెంట్ స్ట్రాంగ్గా వీకా ఎలా ఐడెంటిఫై చేయాలి? సో ఎలా ఐడెంటిఫై చేయాలంటే, ఈ టేబుల్ కనుక మనకి తెలిస్తే ఈజీగా ప్రతి క్వశ్చన్ కూడా చాలా తక్కువ టైంలో సాల్వ్ చేయొచ్చు. సో ఈ టేబుల్ ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి. వీటిలో ఏమేమి టిప్స్ ఉన్నాయో అన్నీ కూడా మనకి ఒక ఐడియా ఉంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఒక ఆర్గ్యుమెంట్ స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అని ఎలా తెలుస్తుందంటే, ఆర్గ్యుమెంట్ ఫ్యాక్ట్ బేస్డ్ అయి ఉంటే, లేదా ఆర్గ్యుమెంట్ నేషన్ యొక్క సెక్యూరిటీ గురించి మాట్లాడితే, అవన్నీ ఆర్గ్యుమెంట్స్ కూడా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్. లేదా ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడకపోయినా, సెక్యూరిటీ ఆఫ్ ద నేషన్ గురించి మాట్లాడకపోయినా అవి వీక్ ఆర్గ్యుమెంట్స్. అండ్ కాన్స్టిట్యూషన్ గురించి కానీ సుప్రీం గురించి కానీ ఆర్గ్యుమెంట్ చెప్తుంటే అది స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్. సో కొన్ని ఆర్గ్యుమెంట్స్ క్లియర్గా ఉండవు, అన్క్లియర్గా ఉంటాయి, అలాంటి ఆర్గ్యుమెంట్స్ వీక్ ఆర్గ్యుమెంట్స్. కంట్రీ యొక్క డెవలప్మెంట్ గురించి చెప్తే అవి స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్. సో కంట్రీ యొక్క డెవలప్మెంట్ గురించి మాట్లాడకపోతే అది వీక్ ఆర్గ్యుమెంట్. మాట్లాడకపోతే వీక్ ఆర్గ్యుమెంట్ కాదు, డెవలప్మెంట్ని కొంచెం కించపరుస్తున్నట్టు అలాంటి వర్డ్స్ ఏమన్నా ఉంటే అది వీక్ ఆర్గ్యుమెంట్. లేదా ఓవర్ అగ్రేషన్ లేదా ఓవర్ అసంప్షన్ ఉంటాయి కదా కొన్ని ఆర్గ్యుమెంట్స్లో. అంటే ఐ మ్యాన్ హ్యావ్ వింగ్స్ అని అన్ప్రాక్టికల్గా ఉంటాయి చూసారా, అవన్నీ కూడా వీక్ ఆర్గ్యుమెంట్స్. అలానే సుప్రీం అథారిటీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నట్టు ఉండే ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్. అంటే హయ్యర్ అథారిటీస్ నుంచి లేదా హై పోస్ట్లో ఉన్న వాళ్ళ నుంచి ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ వస్తే అవన్నీ కూడా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్కినే మనం తీసుకోవాలి ఈ స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ కాన్సెప్ట్లో. అండ్ వర్డ్స్ లైక్ ఈచ్, ఆల్, ఎవ్రీ, నథింగ్, ఓన్లీ, నన్, నో వన్, సో ఇలాంటి వర్డ్స్ కనిపిస్తే అవన్నీ కూడా వీక్ ఆర్గ్యుమెంట్స్. ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఎక్స్పీరియన్స్ మీద ఉన్న ఫ్యాక్ట్స్ కానీ, లేదా ఆ ఫ్యాక్ట్కి సంబంధించిన ప్రూఫ్ ఏమన్నా ఉంది అనుకుంటే ఆర్గ్యుమెంట్స్లో అవి స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్. సో ఒక కంపారిజన్ జరిగితే అది వీక్ ఆర్గ్యుమెంట్. అంటే ఏదన్నా స్టేట్మెంట్లో కానీ ఆర్గ్యుమెంట్లో కానీ కంపారిజన్ జరిగితే, మన కంట్రీకి ఇంకో కంట్రీకి కానీ అలా పర్సన్ టు పర్సన్ కానీ అలా కంపారిజన్ వచ్చింది అంటే అది వీక్ ఆర్గ్యుమెంట్. ఆల్రెడీ డెవలప్మెంట్ ఆఫ్ కంట్రీ అంటే ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ కూడా అవుతుంది కదా. సో కంట్రీకి సంబంధించిన డెవలప్మెంట్ ఏది ఉన్నా కూడా అది స్ట్రాంగ్ ఆర్గ్యుమెంటే. అది ఎడ్యుకేషన్ అయినా అవ్వచ్చు, ఇంకేదన్నా ఏం రిసోర్సెస్ అయినా అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకొన్ని అంబిగ్యూయస్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, అంటే క్లియర్గా ఉండవు. ఒక వర్డ్కి 2 or 3 మీనింగ్స్ ఉంటాయి, ఏ మీనింగ్ ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. సో అలా అన్క్లియర్గా ఉన్నవి కూడా మనకి వీక్ ఆర్గ్యుమెంట్స్. ఒక ఆర్గ్యుమెంట్లో అడ్వైస్ కానీ సజెషన్ కానీ ఇస్తే అది స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్.
ఆర్గ్యుమెంట్స్ మనకి ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా హాఫ్ ఎక్స్ప్లెయిన్డ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, అవి వీక్ ఆర్గ్యుమెంట్స్. ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు కూడా స్టేట్మెంట్తో రిలవెంట్ అయి ఉండాలి. అలా రిలవెంట్ అయితే అవి స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్తో రిలవెంట్ అవ్వకపోతే అవి వీక్ ఆర్గ్యుమెంట్స్. ఈ 9 మనకి ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ టేబుల్లో ఉన్న ప్రతిదీ కూడా మనకి ఒక ఐడియా ఉంటే ప్రతి క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు, 100% యాక్యురేట్గా సాల్వ్ చేయొచ్చు. అండ్ ఈ టిప్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్. అందరూ ఈ టిప్ తెలియక చాలా వరకు రాంగ్ ఆన్సర్ చూస్ చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ టిప్. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కన్ఫ్యూజ్ చేయడానికి ఈ టిప్కి సంబంధించిన క్వశ్చన్సే అడుగుతారు. సో ఏంటి అంటే, ఇఫ్ దెర్ ఆర్ 2 or more arguments and in 1 or more arguments there is advantage and in other argument there is disadvantage, and if both of them are strong then choose either advantage or disadvantage. అంటే మనకు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, ఆ స్టేట్మెంట్కి సంబంధించి ఒక 2 ఆర్గ్యుమెంట్స్ ఇస్తారు. 2 ఆర్గ్యుమెంట్స్ స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్, అండ్ 2 ఆర్గ్యుమెంట్స్ కూడా చాలా స్ట్రాంగ్. అండ్ ఒక ఆర్గ్యుమెంట్ అడ్వాంటేజ్ ఆఫ్ ద స్టేట్మెంట్ గురించి మాట్లాడుతుంది, ఇంకో ఆర్గ్యుమెంట్ డిసడ్వాంటేజ్ ఆఫ్ స్టేట్మెంట్ గురించి మాట్లాడుతుంది. సో ఒకవేళ అలా ఉంటే మనం బోత్ ఆర్ స్ట్రాంగ్ అనే ఆప్షన్ పెట్టకూడదు, అక్కడే మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఎయిదర్ 1 or 2 స్ట్రాంగ్ అని చెప్పాలి. ఎందుకంటే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తాయి. అంటే ఇప్పుడు మనం అడ్వాంటేజ్ చూస్ చేసుకుంటే మనం డిసడ్వాంటేజ్ని యాక్సెప్ట్ చేసినట్టే, ఒకవేళ డిసడ్వాంటేజ్ని మనం చూస్ చేసుకుంటే అడ్వాంటేజ్ని వదులుకున్నట్టే. సో ఏదో ఒకటైతే జరుగుతుంది, అడ్వాంటేజ్ ఆర్ డిసడ్వాంటేజ్. అందుకనే ఇదర్ 1 or 2 ఈ స్ట్రాంగ్ అని పెట్టాలి, బోత్ ఆర్ స్ట్రాంగ్ అని పెట్టకూడదు. సో దానికి సంబంధించిన ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ఇది. స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, షుడ్ మోర్ బిగ్ ఇండస్ట్రీస్ బి స్టార్టెడ్ ఇన్ అర్బన్ ఏరియాస్. సో ఇంకా చాలా పెద్ద ఇండస్ట్రీస్ అర్బన్ ఏరియాస్లో స్టార్ట్ చేయాలా అని ఇచ్చారు. ఆర్గ్యుమెంట్స్, ఎస్ ఇట్ విల్ క్రియేట్ జాబ్ ఆపర్చునిటీస్. ఇండస్ట్రీస్ స్టార్ట్ చేస్తే జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఇదేంటి అడ్వాంటేజ్. నో ఇట్ విల్ ఇంక్రీజ్ పాపులేషన్ అండ్ పొల్యూషన్. ఇది కూడా కరెక్టే కదా. సో ఇది స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్, ఇది కూడా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్. సో ఇది వచ్చేసరికి డిసడ్వాంటేజ్. సో ఎక్కువ ఇండస్ట్రీస్ వచ్చాయనుకో పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు 2 స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్సే, 2 స్టేట్మెంట్కి రిలేటెడే. మనము బోత్ ఆర్ స్ట్రాంగ్ అనే ఆప్షన్ని చూస్ చేసుకోకూడదు. ఇదే ఎక్కువ అందరు కామన్గా చేసే మిస్టేక్. ఎయిదర్ 1 or 2 is స్ట్రాంగ్. రెండిట్లో ఏదో ఒకటే జరుగుతుంది. మనం జాబ్ అడ్వాంటేజ్ని చూస్ చేసుకుంటే మనం డిసడ్వాంటేజ్ని యాక్సెప్ట్ చేసినట్టే, డిసడ్వాంటేజ్ని చూస్ చేసుకుంటే అడ్వాంటేజ్ని వదులుకున్నట్టే. రెండిట్లో ఏదో ఒకటైతే కన్ఫర్మ్ జరుగుతుంది. కాబట్టి ఎయిదర్ 1 or 2 is స్ట్రాంగ్ ఆప్షన్ అనేది మనం చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, షుడ్ మిలిటరీ ట్రైనింగ్ బి కంపల్సరీ ఇన్ అవర్ కంట్రీ? మిలిటరీ ట్రైనింగ్ మన కంట్రీలో కంపల్సరీనా అని అడిగారు. సో ఆర్గ్యుమెంట్స్ ఏమి ఇచ్చారంటే, ఎస్ ఎవ్రీ చైల్డ్ షుడ్ గో త్రూ దిస్ ట్రైనింగ్. సో ఇక్కడ మిలిటరీ ట్రైనింగ్ మన కంట్రీలో కంపల్సరీయా అని అడిగారు. ఎవ్రీ చైల్డ్ ఈ ట్రైనింగ్ తీసుకోవాలని ఏం చెప్పలేదు కదా స్టేట్మెంట్లో. ఇక్కడ ఎవ్రీ అనే వర్డ్ యూజ్ చేశారు. సో ఎవ్రీ అనే వర్డ్ యూజ్ చేస్తే అది వీక్ ఆర్గ్యుమెంట్. సో ఇందాక టేబుల్లో చూసాం కదా, ఈచ్, ఎవ్రీ, ఆల్ ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తే అది వీక్ ఆర్గ్యుమెంట్. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసరికి వీక్, ఎందుకు ఎవ్రీ అనే వర్డ్ యూజ్ చేశారు కాబట్టి. నెక్స్ట్ వన్, నో ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ ఇన్ యూఎస్ఏ. సో ఇక్కడ మన కంట్రీ గురించి మాట్లాడారు కనుక యూఎస్ఏ గురించి చెప్పలేదు కదా, అంటే మన కంట్రీని యూఎస్తో కంపేర్ చేస్తున్నారు. సో ఇక్కడ కంపారిజన్ జరుగుతుంది. అలానే మనకి టేబుల్లో కంపారిజన్ జరిగితే అది కూడా వీక్ ఆర్గ్యుమెంటే. సో ఇది కూడా వీక్ ఆర్గ్యుమెంటే. బోత్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ వీక్ ఆర్గ్యుమెంట్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి, షుడ్ అబార్షన్ బి లీగలైజ్డ్ ఇన్ ఇండియా? సో లీగలైజ్ చేయాలా ఇండియాలో అబార్షన్ అని అన్నారు. ఆర్గ్యుమెంట్స్, ఎస్ ఇట్ ఈస్ లీగల్ ఇన్ మెనీ కంట్రీస్. సో ఇక్కడ మన కంట్రీలో లీగలైజ్ చేయాలా అని అడిగారు, కానీ మెనీ కంట్రీస్, పక్క కంట్రీస్ గురించి చెప్పలేదు కదా, వేరే కంట్రీతో కంపేర్ చేస్తున్నారు. సో కంపేర్ చేస్తే అది వీక్ ఆర్గ్యుమెంట్. నో అబార్షన్ ఈజ్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ మర్డర్. సో ఇక్కడ ఏంటంటే ఈ ఆర్గ్యుమెంట్ విన్నగానే అవును కదా అబార్షన్ కూడా ఒక మర్డర్ లాంటిదే కదా అని అనుకుంటాం, ఎమోషనల్గా అయిపోతాం, ఎథిక్స్ ఫాలో అవుతాం, నిజమే కదా అనుకొని ఇది స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అనుకుంటాం. కానీ ఇది స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ కాదు. సో మనం ఎప్పుడు కూడా స్టేట్మెంట్కి రిలేటెడ్ అయిన ఇన్ఫర్మేషనే, కానీ ఇది వచ్చేసరికి నో అబార్షన్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ మర్డర్, ఇది హాఫ్ ఎక్స్ప్లెయిన్డ్ స్టేట్మెంట్
స్టేట్మెంట్ ఇచ్చారు కానీ ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో అబార్షన్ వల్ల ఫీమేల్స్ రేట్ తగ్గిపోతుంది అలా ఇస్తే అప్పుడు ఇది స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అవుతుంది, కానీ హాఫ్ ఎక్స్ప్లెయినే చేశారు. సో అబార్షన్ వల్ల లేదా ఫీమేల్ పాపులేషన్ రేట్ తగ్గుతుంది, సో అలా ఫుల్గా కంప్లీట్ సెంటెన్స్ కనుక ఇచ్చుంటే ఇది స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అయి ఉండేది. సో డైరెక్ట్గా ఇది కరెక్టే కదా అనుకొని స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ పెడతారు చాలామంది, కానీ టేబుల్ ప్రకారం హాఫ్ ఎక్స్ప్లెయిన్డ్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా హాఫ్ ఎక్స్ప్లెయిన్డ్ ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా వీక్ ఆర్గ్యుమెంట్సే అవుతాయి. సో ఇది హాఫ్ ఎక్స్ప్లెయిన్డ్ మనకి ఫుల్గా చెప్పలేదు, ఓకే పాపులేషన్ రేట్ తగ్గుతుందనో ఇంకా ఏదన్నా రీజన్ అలా ఫుల్గా చెప్పలేదు, ఎవిడెన్స్ ప్రూఫ్ ఏమి ఇవ్వలేదు. సో అలా ఇవ్వలేదు కాబట్టి ఇది వీక్ ఆర్గ్యుమెంట్. సో బోత్ 1 and 2 ఆర్ వీక్ ఆర్గ్యుమెంట్స్. నెక్స్ట్ 4th క్వశ్చన్, షుడ్ డిసర్మెంట్ పాలసీ ఈజ్ బీ అడాప్టెడ్ బై ఇండియా? ఆ పాలసీ ఇండియాలో అడాప్ట్ చేయాలా? షుడ్ అన్నారు, రైట్? ఆర్గ్యుమెంట్స్ లో ఎస్ ఇట్ విల్ ప్రమోట్ పీస్ అండ్ విల్ ఎంకరేజ్ అదర్ కంట్రీస్ టు డూ ద సేమ్. ఇక్కడ మన కంట్రీలో అంటే మన ఇండియాలో ఆ పాలసీ ఉండాలని అడిగారు, అదర్ కంట్రీస్ గురించి మాట్లాడలేదు కదా, కంపారిజన్ చేశారు. సో వీక్ ఆర్గ్యుమెంట్. కంపారిజన్ చేయకూడదు, కంపారిజన్ చేస్తే వీక్ ఆర్గ్యుమెంట్. నో ఇట్ విల్ పోజ్ ఏ సెక్యూరిటీ థ్రెట్ టు ఇండియా. సెక్యూరిటీ థ్రెట్ గురించి మాట్లాడాలంటే ఒకవేళ ఆ పాలసీ కనుక వస్తే మనకి సెక్యూరిటీ థ్రెట్ ఉండొచ్చు అన్నారు. సో మన సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇది స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్. సో సెక్యూరిటీ ఆఫ్ నేషన్ గురించి మాట్లాడితే అది స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్. సో ఇది స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంట్ 1 ఈజ్ వీక్, ఆర్గ్యుమెంట్ 2 ఈజ్ స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, షుడ్ గవర్నమెంట్ క్లోజ్ డౌన్ లాస్ మేకింగ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్? లాస్ మేకింగ్ అన్ని గవర్నమెంట్ క్లోజ్ చేయాలా ఎంటర్ప్రైజెస్ అన్ని అని స్టేట్మెంట్లో ఇచ్చారు. ఆర్గ్యుమెంట్ 1, నో ఆల్ ఎంప్లాయీస్ విల్ లూజ్ దేర్ జాబ్స్ అండ్ ఎర్నింగ్స్. సో ఈ ఆర్గ్యుమెంట్ వినగానే నిజమే కదా, అవి క్లోజ్ చేస్తే అందరూ కూడా జాబ్స్ ఎర్నింగ్స్ లూజ్ అవుతారు అని అనుకోవచ్చు, కానీ అని అనుకొని ఇది స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అనుకుంటారు, కానీ అది తప్పు. ఎందుకు అంటే ఇక్కడ షుడ్ గవర్నమెంట్ క్లోజ్ డౌన్ లాస్ మేకింగ్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అని ఇచ్చారు. నో ఆల్ ఎంప్లాయీస్ విల్ లూజ్ దేర్ జాబ్స్ అండ్ ఎర్నింగ్స్ అని ఆర్గ్యుమెంట్లో ఇచ్చారు. సో ఇది మోరల్గా కరెక్ట్ అవ్వ ఉండొచ్చు, కానీ ప్రాక్టికల్గా కాదు, ఇది ప్రాక్టికల్గా జరగదు. ఎందుకు అంటే ఒకవేళ గవర్నమెంట్ లాస్ మేకింగ్ పబ్లిక్ సెక్టార్స్ కనుక క్లోజ్ చేయకపోతే డెవలప్మెంట్ ఆఫ్ కంట్రీ మీద థ్రెట్ అనేది పడుతుంది. ఏవైతే డెవలప్మెంట్ ఆఫ్ కంట్రీకి సపోర్ట్ చేస్తాయో అవి మాత్రమే స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్. ఏ స్టేట్మెంట్స్ అయితే డెవలప్మెంట్ ఆఫ్ కంట్రీకి సపోర్ట్ చేయవో అవి వీక్ ఆర్గ్యుమెంట్స్. సో ఇక్కడ మనం లాస్ మేకింగ్ పబ్లిక్ సెక్టార్ని కనుక క్లోజ్ చేయకపోతే డెవలప్మెంట్ మీద మనకి ఎఫెక్ట్ పడుతుంది. సో ఇది వీక్ ఆర్గ్యుమెంట్. సెకండ్ ఆర్గ్యుమెంట్ చూద్దాం. ఎస్ ఇన్ ఏ కాంపిటేటివ్ వరల్డ్ ద రూల్ ఈజ్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. సో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఇది యూనివర్సల్ ట్రూత్. ఏవైతే ఫ్యాక్ట్స్ కానీ యూనివర్సల్ ట్రూత్స్ ఉంటాయో అవన్నీ కూడా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్, ఫ్యాక్ట్స్ బేస్డ్ లేదా యూనివర్సల్ ట్రూత్స్. సో ఇది యూనివర్సల్ ట్రూత్ స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్. సో ఫస్ట్ వన్ ఈజ్ వీక్ ఆర్గ్యుమెంట్, సెకండ్ వన్ ఈజ్ స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్. నెక్స్ట్ క్వశ్చన్, is the government justified in spending such a huge amount on space mission అని ఇచ్చారు. సో ఇక్కడ ఆర్గ్యుమెంట్ 1 ఏమి ఇచ్చారంటే ఎస్ స్పేస్ మిషన్స్ ఆఫ్ ద కంట్రీ ఆర్ ఆఫ్ పారామౌంట్ ఇంపార్టెంట్ అని ఇచ్చారు. సో ఇది చూసింగానే నిజమే కదా, స్పేస్ మిషన్స్ వల్ల ఉండడం వల్ల మనకి ఇంపార్టెంటే కంట్రీకి అనుకుని స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అనుకుంటారు, కానీ కాదు, ఇది హాఫ్ ఎక్స్ప్లెయిన్డ్ ఆర్గ్యుమెంట్. ఎందుకు అంటే స్పేస్ మిషన్స్ యూజ్ చేయడం వల్ల ఇంపార్టెంట్ అని ఇచ్చారు, కానీ ఏ ఏరియాస్లో ఇంపార్టెంట్ అని ఇచ్చారు, లేదా అవి ఉండడం వల్ల కొంతమంది జాబ్స్ వస్తాయి, కొంతమంది డెవలప్ అవుతారు, కొంతమంది బెనిఫిట్ అవుతారు, అలా ఫుల్గా ఇవ్వలేదు ఆర్గ్యుమెంట్ అనేది. సో ఇది హాఫ్ ఎక్స్ప్లెయిన్డ్ ఆర్గ్యుమెంట్. సో జస్ట్ ఈ ఆర్గ్యుమెంట్ చదివగానే నిజమే కదా అనుకొని స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అని పిక్ చేస్తాం, కానీ కాదు. మనకు ఆ టేబుల్లో ఉన్నవన్నీ కనుక మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇది హాఫ్ ఎక్స్ప్లెయిన్. ఎందుకు స్పేస్ మిషన్స్ ఉండడం వల్ల ఇంపార్టెంట్ అని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఓన్లీ స్పేస్ మిషన్స్ కంట్రీలో ఉండడం వల్ల ఇంపార్టెంట్ అని ఉంది, ఎందుకు చెప్పలేదు. సో హాఫ్ ఎక్స్ప్లెయిన్ కాబట్టి ఇది వీక్ ఆర్గ్యుమెంట్. అండ్ నెక్స్ట్ వన్, నో ఇఫ్ దిస్ అమౌంట్ ఈస్ స్పెంట్ ఆన్ డెవలప్మెంట్ వర్క్ ఎవ్రీబడి విల్ బెనిఫిట్ ఫ్రమ్ దమ్. సో ఇది మన కంట్రీ ఒక డెవలప్మెంట్ గురించి మాట్లాడుతుంది, డెవలప్మెంట్ గురించి మాట్లాడితే అది స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్. సో నెక్స్ట్
సో అన్ని క్వశ్చన్స్లో కూడా ఆ టేబుల్కి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. ఆ టేబుల్ మనకు వస్తే ఈజీగా ప్రతి క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు, ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ స్టేట్మెంట్, షుడ్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ బి మేడ్ ఏ కంపల్సరీ సబ్జెక్ట్. సో బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీ. ఆర్గ్యుమెంట్స్, నో. సో కంప్యూటర్ నాలెడ్జ్ ఆ సబ్జెక్ట్ మనం కంపల్సరీ చేయాలా? ఆర్గ్యుమెంట్స్, నో. దేర్ ఆర్ మెనీ అదర్ ఇంపార్టెంట్ కోర్సెస్ అవైలబుల్ విచ్ షుడ్ బి మేడ్ ఏ కంపల్సరీ. సో నిజమే, చాలా కోర్సెస్ ఉన్నాయి, చాలా కోర్సెస్ని మనం కంపల్సరీ చేయొచ్చు. కానీ ఇక్కడ మనం కంప్యూటర్ నాలెడ్జ్ కోర్స్ గురించి మాట్లాడుతుంటే అదర్ కోర్సెస్తో కంపేర్ చేసాం, కంపారిజన్ జరిగింది. సో ఇలా కనుక కంపారిజన్ జరిగితే అది వీక్ ఆర్గ్యుమెంట్. నో, స్టూడెంట్స్ షుడ్ బి గివెన్ ద చాయిస్. సో ఇది కరెక్టే కదా, స్టూడెంట్కే చాయిస్ ఇవ్వాలి, వాళ్ళే చదువుకుంటారు, వాళ్ళే డిసైడ్ అవ్వాలి ఏ సబ్జెక్ట్ చదువుకోవాలో అని మీరు అనుకోవచ్చు. అందుకని ఇది స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్గా పిక్ చేయొచ్చు. కానీ ఇది స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ కాదు. ఎందుకు అంటే స్టూడెంట్కి చాయిస్ ఇస్తే అతను బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కోర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోకపోవచ్చు. కానీ ఒకవేళ సెలెక్ట్ చేసుకోకపోతే ఏమవుతుంది అంటే మనకి టేబుల్ ప్రకారం ఏంటి అంటే ఇక్కడ మనం చూసాం కదా, జనరల్ నాలెడ్జ్, కరెంట్ హ్యాపెనింగ్స్, జనరల్ నాలెడ్జ్ అవన్నీ ఫాలో అవుతే అవి స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అంటాం. సో ఇప్పుడు ఏంటి, ప్రెసెంట్ వరల్డ్లో కంప్యూటర్ నాలెడ్జ్ లేకుండా ఎవరు ఉండలేరు. ఎందుకంటే ప్రతిదీ కంప్యూటర్తో రిలేట్ అవుతుంది. అది ఫ్యాక్ట్, అది జనరల్గా జరుగుతుంది, కరెంట్గా జరుగుతుంది. ఫ్యూచర్లో కూడా అన్ని కంప్యూటర్ మీద రిలేట్ అవుతాయి. సో కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోతే మనం అంత ఈజీగా సర్వైవ్ చేయలేము. సో ప్రతి స్టూడెంట్కి కూడా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో అలా కంపల్సరీగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి కాబట్టి మనం స్టూడెంట్కి చాయిస్ ఇవ్వకూడదు. ఇస్తే వాళ్ళు చూస్ చేసుకోవచ్చు కాబట్టి ఇది వీక్. సో జనరల్గా ఇది చూసింగానే నిజమే కదా, స్ట్రాంగ్ అనుకోవచ్చు. కానీ మనం అది కంపల్సరీగా ఉండాలి ప్రతి ఒక్కరికి కంప్యూటర్ నాలెడ్జ్ అని, కాబట్టి అది వీక్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈజ్ ఇట్ ఎసెన్షియల్ టు ఎన్ష్యూర్ దట్ ఆల్ ఫుడ్ సప్లైడ్ ఫర్ కన్సంప్షన్ రిమైన్స్ అన్అడల్టరేటెడ్ అండ్ అన్కంటామినేటెడ్. సో మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో అదంతా కూడా కంటామినేటెడ్ లేకుండా ఉండాలా అనే స్టేట్మెంట్లో ఇచ్చారు ఆర్గ్యుమెంట్. ఎస్, ఫస్ట్ ఫండమెంటల్ రైట్ అండర్ ద కాన్స్టిట్యూషన్ సెట్స్ డౌన్ దట్ ఎవ్రీ సిటిజన్ హ్యాస్ ఎ రైట్ టు లైఫ్. సో ఇక్కడ కాన్స్టిట్యూషన్ వాడారు అంటే హయ్యర్ అథారిటీస్. ఇక్కడ మనం ఈ టేబుల్ చూస్తే కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ఏమొచ్చినా అది స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్. సో ఇది స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్. సో సెకండ్ క్వశ్చన్, నో, వర్చువల్లీ ఆల్ ఐటమ్స్ ఆఫ్ ఫుడ్ ఇన్ ఇండియా హ్యావ్ కెమికల్స్ ఆర్ అడల్టేరియన్స్ అని ఇచ్చారు. సో ఒకవేళ అన్ని ఫుడ్ ఐటమ్స్లో కనుక కెమికల్స్ ఉంటే అది డిసడ్వాంటేజే కదా. సో అది మన పీపుల్ ఒక హెల్త్కి థ్రెట్ కదా. సో పీపుల్ హెల్త్కి థ్రెట్ అయితే అది డెవలప్మెంట్ ఆఫ్ కంట్రీకి డిసడ్వాంటేజే కదా. సో డెవలప్మెంట్ ఆఫ్ కంట్రీకి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఇది వీక్ స్టేట్మెంట్. సో ఆ టేబుల్లో ఏవైతే ఉన్నావో అవన్నీ కనుక మనకి ఒక ఐడియా ఉండుంటే ఈ టేబుల్లో వీక్ ఆర్గ్యుమెంటా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంటా అని ఈ కాన్సెప్ట్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, క్వశ్చన్స్ని ఈజీగా 100% యాక్యురేట్గా కూడా సాల్వ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ట్యూటోరియల్.